హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు బఠానీ మసాలా కర్రీ అనమాట. సో హోటల్ స్టైల్లో ఆలు బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో క్లారిటీగా A to Z చూపిస్తానమాట. ఈ ఆలు బఠానీ మసాలా కర్రీ కోసం మనం స్పెషల్గా ఇలా మసాలా చేసుకొని కూడా ఈ ఆలు బఠానీ కర్రీలో వేసుకుంటే ఈ టేస్ట్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అద్దిరిపోతుంది. చూడడానికి తినడానికి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ ఆలు బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఆలుగడ్డలు అనేది ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవడానికి నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులోకి ఒక అరకిలో దాకా ఆలుగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను అనమాట. నేను చేసే ఈ కర్రీ అనేది మినిమం 5 నుంచి 6 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డల్లో మనం ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ అనేది పోసి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డల్ని. అవి ఉడికేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 యాలకులు అండ్ 1 టీ స్పూన్ వరకు సాజీరా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం వీటిని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయకూడదు, జస్ట్ కచ్చా పచ్చాగా చేసుకొని పెట్టుకోవాలి. అది చేసుకునే లోపు మనకి ఆలుగడ్డలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా, ఇలా నైఫ్ గుచ్చి చూస్తే మనకి ఈజీగా దిగిపోవాలన్నమాట. సో అలా ఉడికితే సరిపోతుంది. సో వాటిని మనం పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. రెడీగా ఇలా పెట్టుకోవాలి. సో ఒక 2-3 ఆలుగడ్డల్ని కూడా ఇలా స్మాష్ చేసుకొని కూడా పక్కన ఉంచుకుందాం. ఇలా స్మాష్ ఎందుకు చేసుకున్నానో నేను కర్రీలో వేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండి తీసుకొని అందులోకి కొద్దిగంత ఆయిల్ తీసుకొని ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, సాజీరా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి పెద్ద సైజ్ అంతా ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి అండ్ కొద్దిగంత కరివేపాకు వేసుకొని వీటన్నిటి చక్కగా దూరగా వేయించుకోవాలి. సో ఇలా వేగుతున్న టైంలో మనం ఇందులో కొద్దిగంత ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే ఈ కర్రీకి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి. ఇలా ఇంగువ వేసి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డలు వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి 4 గంటల సేపు నానబెట్టుకున్న బఠానీలని కూడా ఇందులోకి గ్రీన్ బఠానీని ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లేకుంటే మీకు వీలైతే ముందు రోజు నైట్ కూడా మీరు ఈ బఠానీని అనేది చక్కగా నానబెట్టేసుకొని మార్నింగ్ కర్రీ చేసేసుకోవచ్చు. సో అలా అయితే ఇంకా త్వరగా ఉడికే ఛాన్సెస్ ఉంటాయి బఠానీ అనేది. సో ఇలా బఠానీ అంతా చక్కగా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడకపెట్టుకున్న ఆలుగడ్డల్ని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో మనం కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వీటిని అనేది ఒకసేపు మనం ఉడికించుకోవాలి. కాసేపటి దాకా మనం ఉడికించుకోవడానికి మనం మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉడికించుకుందాం. సో ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, సో అది ఇప్పుడు ఉడుకుతున్న టైంలో కర్రీలో వేసేసుకోవాలి. ఈ ఆలు బఠానీ మసాలా కర్రీ అండ్ మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమంని కూడా ఇలా వేసుకుంటే మనకి ఆలు బఠానీ కర్రీ అనేది గ్రేవీనెస్ వస్తుంది. సో ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం వీటిని చక్కగా ఉడకనిద్దాం. సో 15 నిమిషాల తర్వాత మీకు నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి కర్రీ అనేది ఎంచక్కా గ్రేవీనెస్ వచ్చిందో మనం అలా ఆలుగడ్డ స్మాష్ చేసి వేసుకోవడం ద్వారా
తప్పకుండా ఖచ్చితంగా హోటల్ స్టైల్లో టేస్ట్ అనేది గ్రేవీనెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా చిక్కబడ్డాక ఇందులోకి తగినంత కారం వేసుకొని మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఫైనల్గా ఈ ఆలు బఠానీ మసాలా కర్రీలో కొద్దిగంత కసూరి మేతి కూడా ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా స్మాష్ చేసుకోవడం ద్వారా దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది కర్రీలోకి దిగిపోతాయి అన్నమాట. సో అలా తప్పకుండా స్మాష్ చేసి వేసుకోవాలి. అప్పుడైతేనే కర్రీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. అంతే, ఇలా కలిపేసుకొని 5 minutes ఉడకబెట్టేసి స్టవ్ ఆపేసుకోవడమే. యూఆర్ డన్. మన ఆలు బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట హోటల్ స్టైల్లో. దీన్ని పూరీలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, రాగి సంకటిలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇవే కాక మన ఛానల్లో మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ ఉన్నాయండి. ఇంకా అవి కూడా ఇంకెవరైనా చూడనట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి అవన్నీ చూసేయండి. అండ్ నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే కొత్త కొత్త వీడియో అప్డేట్స్ మీ దాకా రీచ్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్.